సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుఃఖము. కుమార్తె ప్రవక్త గ్రంథంలో కానీ చూసినట్లయితే ఒకటి ప్రాముఖ్యమైన విషయం అంట, ఆయన వైపు తన ప్రజలు తిరగాలని. ముఖ్యంగా నహూము ప్రవక్త యొక్క ప్రవచనం చూసినట్లయితే నినెవె ప్రజలకు ఆ ప్రవచనము ప్రకటించబడుతుంది. వాటితో పాటు ఇజ్రాయెల్ ప్రజలు కూడా హెచ్చరిక గమనించగా ఇక్కడ తెలియబడుతుంది, శ్రమ దినములంట యెహోవా వైపు తిరగని, ఎందుకంట ఆయన ఉత్తముడు. నిజమైన ప్రియ కుమార్తె, ఈ లోకములో మనం చాలా సార్లు మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. నిజమే, మనుషుల త్వరణ సహాయం కలగాలి, కానీ దేవుని ఆనుకుంటే ఆయన చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయి. కొన్నిసార్లు ఎవరైతే మనకు సహాయం చేయమనుకుంటారో, ఎవరైతే ఏది జరగాలనుకుంటారో, దేవుడి మీద ఆశ్రయినప్పుడంట దేవుడు వారి హృదయాలే కనికరించబడతాడు. ఉదాహరణకి ఉదయకాల సమయంలో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కాదు అనుకున్నాం, ఒకవేళ వాళ్ళు చాలా దినాల నుంచి నీ పని చేయట్లేదేమో, కానీ ఈరోజు నువ్వు ప్రభు మీద అనుకో, ఆయనకు అప్పగించారు, ఇదిగో వారి యొక్క ప్రతి ప్రణాళికను అంగీకరిస్తారు. లేదా ఈరోజు నువ్వు కొన్ని యొక్క పరిస్థితులు కూడా ఉన్నావు, వాళ్ళు ఎవరిని మాట వినట్లేదేమో, లేదా కోర్టు కేసులు అవ్వచ్చు, లేదా వివిధమైన పరిస్థితులు అవ్వచ్చు, చాలా వ్యతిరేకంగా ఉందేమో, భయపడక నా ప్రియ కుమార్తె, ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయనంట ఆపత్కాలములో ఆదుకున్న దేవుడు, శ్రమదినములో రుచుడు యెహోవా ఉత్తముడు. ఆయన వైపు తిరగండి. అందుకే నహూము దేవుడు ప్రజలు చేసిన మాట అంటే, నా వైపు తిరగండి. ఈరోజు ప్రభు వైపు తిరుగుతావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తన దేవుని కున్నారు, నీ బిడ్డలను వారిని జ్ఞాపకం చేసుకోండి, నీ కృపాక్షను నింపండి. వారికి ఉన్న ప్రతి ఒక్క వేదన, శోధన, బాధ తొలగించండి. నీ హస్తములో భద్రపరిచి బలపరచండి. వారికి ఉన్న ప్రతి ఆటంకాలను మీరు తీసివేసి, నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చి బలపరిచి సమృద్ధిపరచమని యేసు నామములో ఆమెన్. ప్రభునందు నమ్మకించండి, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమెన్.